ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని హాంగు మున్సిపాలిటీలో కింగ్ ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట, అలియాబాద్లో హాంగ్ ఏర్పడింది. ఎల్లంపేటలో బీజేపీ కింగ్ మేకర్ గా మారింది. బీజేపీ సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ కు చైర్మన్ పీఠం ఖాయం కానుంది. మరోవైపు బీజేపీ బీఎస్పీ సపోర్ట్తో అలియాబాద్ పీఠం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాబోతుంది. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కూడా హాంగ్ ఏర్పడింది. ఇక్కడ కూడా ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 2 మున్సిపాలిటీలకు సంబంధించి హంగ్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వికారాబాద్లో కూడా పరిగితో పాటు మరొక మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 2 ఎల్లంపేటతో పాటు అలియాబాద్ సంబంధించిన మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు ఏ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో ఎగ్జాక్ట్గా 11:30 ప్రాంతంలో కూడా కొత్త చైర్మన్ల ఎంపిక కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఇక గడిచిన 2 రోజులుగా ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే 7 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి 2 అలియాబాద్ అదేవిధంగా ఎల్లంపేటకు సంబంధించి కూడా ఎవరికి ఆధిక్యం రాకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా బీఆర్ఎస్కి ఇక్కడ 12 వచ్చాయి, కాంగ్రెస్కి 8 వచ్చాయి, ఇక బీజేపీకి 4 వచ్చిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు 2 ప్రజాప్రతినిధులు ఈటల రాజేంద్రతో పాటు ఇటు మల్లారెడ్డి కూడా ఎక్సఫిషియో ఓటును నమోదు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వారు ఎక్సఫిషియో ఓటును వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మేడ్చల్ జిల్లాకు సంబంధించి 3 ఉండే ఇందులో 3 చింతలపల్లికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి ఆధిక్యత నేపథ్యంలో కూడా అక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎల్లంపేటతో పాటు ఇటు ఈ మన అలియాబాద్ సంబంధించిన మున్సిపాలిటీలో కూడా హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అలియాబాద్లో బీజేపీ వైస్ చైర్మన్ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎల్లంపేటకు సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మేడ్చల్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలకు సంబంధించి 3 చింతలపల్లి సంబంధించి కూడా బీఆర్ఎస్ దాదాపుగా కైవసం చేసుకునే నేపథ్యంలో అధికార పార్టీ తన కొత్త ఎత్తుగడను ఉపయోగించి కూడా ఆ మున్సిపల్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సంబంధించి ఎక్సఫిషియో ఓటు నమోదు చేసుకుని కూడా ఆ పార్టీకి సంబంధించి వారు కైవసం చేసుకునేందుకు ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరతీసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 12 వార్డు నెంబర్ సంబంధించి కూడా కొంతమందిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా కొంత ఆ టాపిక్గా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 11 మున్సిపాలిటీలో 7 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కొన్ని చోట్ల అమన్గల్ వంటి ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన ఎవరైతే వార్డు నెంబర్స్ ఉంటే వారిని కూడా తమ వైపు తిప్పుకొని అమన్గల్ను కూడా తమ ఖాతాలో అస్తం ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించి ఒక 3-4 మున్సిపాలిటీలో కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి పరిగి మొదటి నుంచి కూడా కొంత అక్కడ కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కూడా అక్కడ కూడా కొంత హంగ్ ఏర్పడిన నేపథ్యంలో అక్కడ కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే ఎక్సఫిషియో ఓటు నమోదు చేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఇటు ఎల్లంపేటతో పాటు అలియాబాద్ సంబంధించిన చోట హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే 3 చింతలపల్లి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో ఎల్లంపేట అలియాబాద్ సంబంధించిన దాంట్లో ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటారు, లేకపోతే ఎల్లంపేట సంబంధించి బీఆర్ఎస్ చైర్మన్ ఇచ్చి తర్వాత వైస్ చైర్మన్ బీజేపీకి ఇస్తే కూడా పరిణామాలు మారే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో 11 తర్వాత కూడా ఎల్లంపేటతో పాటు అలియాబాద్ మున్సిపాలిటీ సంబంధించిన ఎవరు చైర్మన్ గిరిని కైవసం చేసుకోబోతున్నారని కూడా కొంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా 11:30 తర్వాత కూడా చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.